కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తాటినగర్ గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కూలీలను పనులు జరిగే ప్రదేశంలో వెళ్లి వారి జరుగు సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ తాటినగర్ గ్రామస్తులందరూ నిరుపేదలు, కనీసం భూములు కూడా లేక బతుకు తెరువు కోసం ఉపాధి హామీ కూలీ పనులకు ప్రతిరోజు ఉదయం వెళుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉపాధి హామీ కూలీలకు పనుల ప్రదేశంలో సౌకర్యం కల్పించాలని కూలీలు వేడుకుంటున్నారని ఏపీఓను చరవాణి ద్వారా వివరణ కోరగా ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అడుగుగా అధికారులు ఒకరిపై ఒకరు పొంతనలేని సమాధానం అందిస్తున్నారు. ఏది ఏమైనా కూలీలకు సౌకర్యాలు కల్పించాలని, ఉపాధి హామీ కూలీలు 307 రూపాయలు చెల్లించాలని ఆనంద్ కుమార్ అన్నారు. శ్రామికులు మీరు వ్యవసాయంలో శ్రమ చేస్తేనే ఇవాళ మీరు బతకగలుగుతారు. మరి అలాంటి వాళ్ళ పనులు లేవు కాబట్టి అంటారు 200 రోజులు ఇవ్వాలి పని. ఈ 200 రోజులు కూడా ఇవాళ కనీసం ఎందుకు 200 రోజులు ఇవ్వాలంటే చెప్పాం కదా, పనులు తగ్గిపోతున్నాయి. వ్యవసాయం చేసే పనులు సంబంధం లేదు, ఏ రైతులు భూమి లేదు. ఎవరు రైతులు పెద్ద రైతులు కాదు, భూస్వాములు కాదు, పెద్ద రైతులు కాదు, చిన్న రైతులు కాదు, సన్నకారు రైతులు కాదు. ఉంటే ఏమైనా ఉంటే భూమి అది ఎకరము గుంట 2 గుంటల భూములే. ఈ భూములు ఉన్న వాళ్ళు కూలి పని చేసుకొని బతకడానికే మీరున్నారు. మరి అలాంటప్పుడు భూమి లేనప్పుడు మీరు ఎట్లా బతుకుతారు? మీ ప్రభుత్వం ఎట్లా? ప్రభుత్వం మీకు ఇవాళ ఒక తల్లి బిడ్డని అన్నప్పుడు తల్లి సంరక్షణ, తల్లి బిడ్డని సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులది. ఒక పాపం జన్మనిచ్చినప్పుడు, అవునా కదా? మరి ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులప్పుడు ఇప్పుడు మన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఈ వ్యవసాయ పనుల సమావేశంలో అయిపోయాక మట్టి పని చేసినప్పుడు ప్రధానంగా ఎందుకు మట్టి పని పెట్టారన్నప్పుడు, మనం ఈ వ్యవసాయ పనులు అయిపోయాక వలసలు పోతాం. మిర్చి కోయడానికి, మామిడి తోటలు కావలి ఉండడానికి, ఎక్కడ మేస్త్రి పనులకు, తాపి మేస్త్రులకు, లేకుంటే ట్రాక్టర్ ఇలాంటి పనులకు వెళ్ళే వాళ్ళం కదా. ఇలాంటి అడగాలి కదా మీరు. టెంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, మెడికల్ కిట్ ఉండాలి. మీకేమైనా అయితే మీరు అడగాలి, మేము అడుగుడు కాదు. సెలవు పందిరాన్ని వేయకుండా ఉంటే రేపు ప్రమాదం జరిగితే ఎంత ప్రమాదకర విషయం అంటే, నువ్వు మంచినీళ్ళు పెట్టావు, టెంటు పెట్టావు, మెడికల్ కిట్ ఇవ్వట్లేదు, అదేవిధంగా నువ్వు కనీసం ఇవాళ ఈ పనిముట్లు ఇవ్వట్లేదు. పని చేయమని చెప్పి ఏంటి పశువులమ్మా? పశువులమ్మా? పశువు అట్లాంటిది. ఇక్కడ ఒక రైతు పశువుకు పొద్దున సాయంత్రం పడినాక మంచి మేత పెడితే పొద్దున వచ్చి పని చేస్తుంది. మరి పశువు కన్నా హీనంగా చూస్తున్న అధికారులను ఏమనాలి మనం? కాబట్టి మేము అంటున్నాం, ఈ తప్పిదాలు భవిష్యత్తులో చేస్తే బాగుండదని చెప్పేసి మనం హెచ్చరించాలి. వీటితో పాటు మీకు వేతనం అని చెప్పారు. వాస్తవానికి ఖచ్చితంగా ఇవాళ మన పైన చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం మన పైన చిన్న చూపు చూస్తుంది. ఇవాళ దేశంలో 11% ధరలు పెరిగాయి. ఎంత పెరిగాయి? 11% ధరలు పెరిగితే ఇవాళ మనకి ఇచ్చిన జీతం ఎంత తెలుసా? ఇవాళ మనకి ఇవ్వాల్సిన లెక్క ప్రకారం 307 రూపాయలు పెరిగి ఇవాడికి 14 రోజులు. ఇవాడికి 14 రోజులు. మొన్నటిదాకా 300 రూపాయలు ఉండే, ఇవాళ 307 రూపాయలు అయినాయి. ఎంత పెరిగినాయి? 7 రూపాయలు పెరిగినాయి. ఎంత శాతం పెంచింది మనకి జీతం? 2% ఇచ్చారు. ఇవాళ ఈ 307 రూపాయలతోటి మనం కూరగాయల షాపు పోతే, లేదు కిరాణా షాప్ పోతే ఏమైనా వస్తాయమ్మా? ఇవాళ కేంద్రం ఏం చెప్తుంది? కేంద్రం నేను లెక్కలు చెప్పేటి కాదు, కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఇవాళ కనీస కుటుంబం బతకాలంటే ఏంటమ్మా? కుటుంబం బతకాలంటే 4 కుటుంబాలు ఎంతమంది ఉంటారు? 4. 4 యూనిట్లు లెక్కలు, ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 యూనిట్ ఏంటంటే భార్య, భర్త, చిన్నపిల్లలు
ఒకటి రెండు పాప బాబు ఎవరైనా ఇద్దరు పిల్లలు, ఒక హాఫ్ ఒకటి తల్లి లేక తండ్రి ఎవరొకరు పైన పోవాలా, కింద ఒకరే ఉండాలా. అంటే 4 చనిపోతున్న సందర్భంగా ఇది కాకూడదని చెప్పేసి మట్టి పని పెట్టిందే ఉపాధి పని. దీన్ని ఉపాధి పని అంటారు, గ్రామీణ పని అంటారు, మహాత్మా గాంధీ పని అంటారు, 100 రోజుల పని అంటారు. అనేక పనులు ఉన్నాయి. కానీ ఈ పనుల విషయంలో మనం పని చేసేటప్పుడు మనకు సదుపాయాలు ఏమేమి ఉండాలి. మనకు ఈ పని చేసేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టాలి, మంచినీళ్ళు తేవడానికి బాధ్యులు ఉండాలి. అట్లాగే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే టెంట్ లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో వడదెబ్బ తగిలి 4 చనిపోయారు ఉపాధి కూలీలు, వేరే వాళ్ళ ఉపాధి కూలీలు. ఖచ్చితంగా మీకు టెంటు ఉండాలి. అట్లాగే మెడికల్ కిట్ ఉండాలి. ఎందుకు మెడికల్ కిట్ ఉండాలనే విషయం మాట్లాడదాం. మెడికల్ కిట్ ఉండాలి. అట్లాగే మీ అందరికీ మెడికల్ కిట్తో పాటు మీ అందరికీ ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఇక్కడ టెంట్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి. వీటితో పాటు ఏదైతే మీరు పని చేస్తున్న పనిముట్లు ఏదైతే ఉన్నాయో సబ్బళ్ళు, పారలు, గంపలు ఇవి కూడా ప్రభుత్వం సప్లై చేయాలి. అట్లాగే మరి ఎన్ని చేసినా మనం పని ఎంత చేయాలి? రోజుకు మీటర్న్నర చేయాలి. ఎంత? మీటర్న్నర. అవునా కదా? మరి ఈ మీటర్ మీకు ఎంత డబ్బులు, ఇప్పుడు మీకు డబ్బులు ఎంత వస్తున్నాయి అమ్మని అడిగితే మీరు తవ్వడం బాగానే తవ్వుతున్నారు నాకు తెలిసి. కానీ డబ్బులు ఎంత వస్తున్నాయంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. నాకు తెలిసి ఎక్కువ చెప్పలేదు. మరి ఎందుకు తక్కువ వస్తున్నాయి? ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే మన హక్కును మనం అడగట్లేదు. ఏం చేస్తున్నాం? మన హక్కును మనం అడగట్లేదు. ఒకటి మనం ఇప్పుడు మాట్లాడిన దానికి 2-3 మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మెడికల్ కిట్ ఎందుకు ఉండాలమ్మా? ఇక్కడ మనం ప్రమాదకరమైన పని చేస్తున్నాం. ఇదేం భూమి? చెరువు. ఈ చెరువులో మట్టి తీసేటప్పుడు, మట్టి తవ్వేటప్పుడు ప్రమాదకరమైన పాములు బయట వెళ్ళచ్చు. ఎందుకంటే పాములు భూమిలో ఉంటాయి. ప్రమాదకరమైన తేళ్లు బయటికి వెళ్ళచ్చు. లేదా ఇది కాకుండా పార తగలచ్చు, గంప తగలచ్చు, లేకుంటే సబ్బలు తగలచ్చు. ఈ మట్టి గంపని పైన ఎత్తేటప్పుడు మట్టి రాలి కాలు దెబ్బ తగలచ్చు. మరి అలాంటప్పుడు దెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స చేయడానికి మెడికల్ కిట్ ఉండాలా వద్దా మనకు? ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి 45 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు ఎంత ఉంది? 45 కిలోమీటర్లు కాగజ్నగర్ పట్టణం ఉంది. ఇక్కడ నుంచి మంచి వైద్యం కోసం. ఇక లేదు తక్కువ వైద్యం అందాలంటే ఇక్కడ నుంచి 2 మైళ్ళు ఉన్నది. 2 మైళ్ళు అంటే 6 కిలోమీటర్లు. నాకు తెలిసి 6 కిలోమీటర్లు కావటాల. మైళ్ళు అంటే తెలుసుగా మన పల్లెలు కోసులు మైళ్ళు అంటాం. అంటే ఈ మైళ్ళు 2 మైళ్ళ దూరంలో ఆసుపత్రి ఉంది, చిన్న ఆసుపత్రి. ఇక ఇంకా పెద్ద ఆసుపత్రి పోవాలంటే 15 మైళ్ళు 20 మైళ్ళ ఆసుపత్రి ఆనంలో ఉంది. మరి ఈ ఆసుపత్రికి పోయే వరకు మన ప్రాణం దక్కాలా వద్దా? ఈ దక్కాలంటే మెడికల్ కిట్ గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా? ఇప్పటిదాకా మెడికల్ కిట్ లేకుండా ప్రభుత్వ అధికారులు ఇవాళ పనులు బాగా చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇది తప్పు ఉన్నా కదా. కాబట్టి మెడికల్ కిట్ అనేది లేకపోవడం ప్రమాదకరం. ఇక రెండోది మంచినీళ్ళు. అమ్మని మేము అంటున్నాం, మనిషి కనీసం రోజుకు 6 లీటర్లు 8 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. లేదంటే కనీసం 5 లీటర్లు నీళ్ళు తాగాలి. 5 లీటర్లు. మరి ఆ పని చేసేటప్పుడు ఇంకా 5 లీటర్లు ఎక్కువ తాగుతాం. ఎందుకంటే మట్టి పని బలమైన పని చేసినప్పుడు సబ్బులు పెట్టి గుంప పెట్టి తవ్వుతున్నప్పుడు ఒంట్లోకి వెళ్ళి చెమటలు కారుతూ ఉంటే నీళ్ళు తాగుతూ ఉంటాం. అంటే నీళ్ళు ఇక్కడ 1 లీటరు మనిషికి 1 లీటర్ తెచ్చుకున్న నీళ్ళు సరిపోతాయా? సరే, మన కనీసం 2 గంటల నుంచి 3 గంటలు పని చేసేటప్పుడు 1 లీటర్ నీళ్ళు సరిపోతాయా? సరిపోవు. కానీ మనం ఎన్ని తాగాలనో అన్ని నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ పని బాధ్యత, ఈ మండలంలో ఉన్న ఏపీఓ బాధ్యత, ఈ మండలంలో ఉన్న ఎంపీడీఓ బాధ్యత. మరి ఇప్పటిదాకా మంచినీళ్ళు పెట్టకపోవడం ప్రమాదకరం కదా. ఇప్పుడు మంచినీళ్ళు లేకపోవడం వల్ల ఎండ దెబ్బ తగిలి చనిపోతే ఎవరు బాధ్యులు? ఈ మంచినీళ్ళు తీసివ్వడానికి ప్రభుత్వం ఒకరి పెట్టిన బాధ్యత. ఆయనకు జీతం ఇవ్వాలి. రోజు ఆయనకు 300 రూపాయలు ఇచ్చి నీళ్ళు పెట్టాలి. మరి నీళ్ళు లేవు. అట్లాగే పని చేస్తున్నాం. ఇప్పుడు తేమ ఉంది, ఈ వాతావరణంలో తేమ ఉంది కూడా చల్లగా ఉంది. ఇంకో అరగంట తర్వాత సూర్యుడు బగబగ మండుతూ ఉంటాడు. మరి బగబగ మండే సూర్యుడి ఉంటా ఉంటే మనం పని ఎలా చేస్తాం? మనం పట్టే సబ్బలు కాలుతుంది, మనం పట్టుకున్న గంప కాలుతుంది. మనం చేసే మట్టి పనిలో ఇంత ప్రమాదకరం మట్టి అంటే వడదెబ్బ తగులుతుంది కదా. మరి వడదెబ్బ తగిలినప్పుడు ఒక కార్మికురాలు కానీ కార్మికుడు కానీ అలసిపోయినప్పుడు కనీసం టెంట్ కింద కూర్చునే వసతి కల్పించాలి కదా. ప్రభుత్వం టెంట్ ఇయ్యనప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీడీఓ కానీ లేకుంటే ఏపీఓ కానీ లేకుంటే ఇంకెవరు